రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఎండోమెంట్స్ కమిటీల్లోనే ఎంతో కీలకమైనది గౌతమి జీవకారుణ్య సమాజం. ఈ సంస్థ యొక్క ఆస్తులు కానీ సంస్థ యొక్క విధి విధానాలు కానీ చాలా ప్రతిష్ట కలిగినవి. అలాంటి ఎంతో ప్రతిష్టాత్మకమైన సంస్థకి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కమిటీని అనౌన్స్ చేయడం జరిగింది. కమిటీలో చైర్మన్గా వర్రే శ్రీనివాస్ గారు, డైరెక్టర్లుగా మిస్కా జోగినాయుడు గారు, కందికొండ అనంత్ గారు, అనురాధ గారు, శ్రీదేవి గారు, శ్రీలత గారు, బొమ్మదేవర సత్యశ్యామల గారు, మన్నేరాజు గారు, పాలిక సత్యనారాయణ గారు, ముమ్మిడి భాగ్యలక్ష్మి గారు, గూటాల సంజీవరావు గారు, వీళ్ళందరినీ కూడా 11 మందితో ఒక మంచి కమిటీని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పరచడం జరిగింది. ఈ కమిటీతో మొత్తంగా 14 కమిటీలు గాను 13 కమిటీలని అనౌన్స్ చేసుకోవడం జరిగింది. చందా సత్రం ఒక్కటి పెండింగ్ ఉంది. 13 కమిటీలు కూడా, కొన్ని కమిటీలు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అన్నీ కూడా జరిగినాయి. ఈ కమిటీ కూడా అతి దగ్గరలో ఈ నెలలోనే 3వ వారంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం కూడా తీసుకోబోతా ఉన్నాం. కమిటీ చైర్మన్గా గతంలో వర్రే శ్రీనివాస్ గారు చేస్తున్నారు, ఏది 2019లో. ఇప్పుడు మరలా కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఆయనకున్న సీనియారిటీని గుర్తించి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిపి సభ్యులందరం కలిపి 11 మందితో ఆయన చైర్మన్గా పెట్టుకొని కమిటీని అనౌన్స్ చేసుకోవడం జరిగింది. ఈ కమిటీ పుష్కరాలకు కూడా ఉంటుంది. పద్దిర్ మహాదేవుడు కమిటీ ఈ పుష్కరాల వరకు ఉండే ఒక గొప్ప అవకాశం ఈ కమిటీ మెంబర్స్కి దక్కింది. 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలకి ఈ కమిటీ మెంబర్స్ ఉండడం ఒకటైతే, ఆ పుష్కరాలకి వచ్చిన భక్తులకి సేవ చేయడంతో పాటు ఈ యొక్క సంస్థ యొక్క ఆస్తుల అభివృద్ధికి ఈ యొక్క కమిటీ తోడ్పడడం అన్నది వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు. కూటమిలో వేలాదిగా కష్టపడిన నాయకులు, కార్యకర్తలు ఉండగా ఈ నియోజకవర్గంలో సుమారు 14 కమిటీలు కలిపి 140 మంది అవకాశం దక్కిందంటే ఇది ఒక అదృష్టం. అలాగని మిగతా వాళ్ళు కష్టపడలేదని కాదు, అనేకమైన సమీకరణల రీత్యా వీళ్ళందరికీ కూడా అవకాశం వస్తున్నప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని తప్పకుండా పుష్కర సమయంలో ఉన్న ఈ కమిటీ ఏ విధంగా చేసుకుందన్నది గొప్పగా చెప్పుకునే విధంగా అందరూ అనుకోవాలన్నది మా తాలూకు ఆలోచన. దగ్గరలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని కూడా చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటూ సంస్థ యొక్క ఆస్తుల్ని సంరక్షించుకుంటూ దినదిన అభివృద్ధి చేసుకుంటూ ఏదైతే ఈ యొక్క